వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ 42 ఊరుల్లో దత్తక్షేత్ర నాదయాత్ర 2025ను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు గాని జగన్కు గాని లేదన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని సచివాలయ వాలంటీర్లు డిమాండ్. తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వాలంటీర్లకు చాటన. స్వర్ణాంధ్ర నా సంకల్పం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ 42 ఊరుల్లో దత్తక్షేత్ర నాదయాత్ర 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ 42 ఊరుల్లో దత్తక్షేత్ర నాదయాత్ర 2025ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంపద సృష్టించిన ఆనందంగా ఉండటం ముఖ్యమని అన్నారు. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యమవుతుందని అన్నారు. స్వామీజీపై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన తనపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తామని చెప్పుకొచ్చారు. అందరూ యథార్థులని కూడా చెప్పేలా ఉండాలని, ప్రతి ఒక్కరికి స్పిరిచువాలిటీ ఉండాలని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలని తెలిపారు. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. తాను కష్టాలు ఉన్నప్పుడు పూజ చేసి ఫలితాన్ని తన చేతికి ఇచ్చానన్నారు. మంచి కోసం స్వామీజీ పరితపిస్తారని కొనియాడారు. స్వామీజీని ఎప్పుడు కలిసినా మనశ్శాంతి దొరుకుతుందని ఆయన అన్నారు.
మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు గానీ జగన్కు గానీ లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మీ పాలనలో నవరత్నాల్లో 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? బహిరంగంగా చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాట అని ప్రకటన మాత్రమే చేసింది. నిజం కాదా? ఆగస్టు నెలలో వైఎస్ఆర్ రైతులు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. అదే నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అంటూ ప్రకటన మాత్రమే విడుదల చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు నిజాలు నిగ్గు తేల్చేలా ఉంటే దేనికైనా సరే పరిష్కారం లభిస్తుందని అన్నారు. పింఛన్ పెంచేందుకు మీకు 6 నెలల సమయం పట్టింది. పతనం అంచునా ఉన్న ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన పరిస్థితి నిజం కాదా? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అభివృద్ధి ఎలా ఉందో రోడ్లు చూస్తే అర్థమవుతుందన్నారు. రోడ్లను ఈ దుస్థితికి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? మీ పాలన కాలంలో అభివృద్ధి ఎక్కడ ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. 1950 తర్వాత ఏపీలో అభివృద్ధి చేయని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని చెప్పారు. మీడియా మిత్రులు నమస్కారం. వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారండి? సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే. లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా. 1 సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా ఈ చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కాదని దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగైనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని సచివాలయ వాలంటీర్లు డిమాండ్ చేస్తారు. తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వాలంటీర్ల భిక్షాటన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయ వాలంటీర్లు నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద భిక్షాటన నిర్వహించారు. వాలంటీర్లు భిక్షాటన కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు సంఘీభావం తెలియజేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని, లేకుంటే వాలంటీర్ ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు యూటర్న్ తీసుకోవడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు న్యాయం చేయాలని, బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోటేశ్వరరావు సచివాలయ వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము, ఇప్పుడు ఇస్తున్నటువంటి 5,000 సరిపోదు కాబట్టి 10,000 రూపాయలకి పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. 6 నెలల నుంచి జీతాలు లేవు. వీరిని కొనసాగించేటటువంటి పరిస్థితి కనబడట్లేదు. అందువల్ల స్పష్టంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కూడా మీరు ఇచ్చినటువంటి మాటకి నిలబడి వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలని చెప్పి గత 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు. వారిని మీరు చెప్పినట్టుగా
10,000 రూపాయలకి పెంచి కొనసాగించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున వారి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో భిక్షాటన చేసే దశకి ఈ రోజున ముందుగా వాలంటీర్స్ అందరి తరఫున మా మనవి చేసుకుంటున్నామండి. మరి నిన్నటి దినం చూసుకుంటే మేము నిరసన కార్యక్రమం వ్యక్తం చేసాం, వినతి పత్రాలు సమర్పించామండి. మరి వాళ్ళ దినం చూసుకుంటే మరి భిక్షాటన ప్రోగ్రామ్గా మేము రోడ్డుపై వచ్చి ఉన్నామండి. ఇది ఎందుకు వచ్చి ఉన్నామో మీరు గుర్తించమని అడుగుతున్నాము. మీరు ఇచ్చిన ఎన్నికల ముందు వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు కాబట్టి ఈరోజు వాలంటీర్లందరం రోడ్డుపై వచ్చి భిక్షాటన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. మరి మీరు వెండింగ్లో ఉన్న గౌరవవేతనాన్ని చెల్లించలేని పక్షంలో ఉన్నారు కాబట్టి మరి మా జీవితాలు మరి రోడ్డు పైకి వచ్చినాయి. మరి మమ్మల్ని మరి జనాలే మరి గుర్తించి ఈ భిక్షాటన ప్రోగ్రాంలో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని ఈ మీడియా ద్వారా మేము గుర్తించమని అడుగుతున్నాము. మరి రేపటి దినం కూడా మేము బ్యాక్ టు వాక్, మరి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మరి వెనక్కి తీసుకున్నారు కాబట్టి బ్యాక్ టు వాక్ అనే ప్రోగ్రాంతో మేము ముందుకు వస్తున్నామండి. దయచేసి ఇకనైనా కానీ మమ్మల్ని గుర్తించి మీరు వాలంటీర్లుగా మాకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న గౌరవవేతనాన్ని మాకు చెల్లించి మాకు ఇస్తున్న ఉద్యోగ భద్రత మాకు దయచేయమని ఈ యొక్క సమక్షంలో మిమ్మల్ని వేడుకుంటున్నామండి. నా పేరు మమత, రాష్ట్ర కార్యదర్శిని. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజలు సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీలో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. సిసిఎస్ఈ కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని, దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్ పైన పరిగెడుతున్నట్లు ఉందని, అక్కడే ఉంటున్నారని, గమ్యం చేరడం లేదని సిసోడియా విమర్శించారు. ఈ సమావేశంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు బోండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సిసిఎల్ఏ జయలక్ష్మి పాల్గొన్నారు. గత వైసీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. స్వార్థపూరిత ఆలోచనతో 27వ డివిజన్లోని రజక కళ్యాణ మండపాన్ని మార్చారని చెప్పారు. రజకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే దీనిని తిరిగి నూతనంగా నిర్మించామని చెప్పారు. 27వ డివిజన్ సామమూర్తి రోడ్ దుర్గాపురంలో నూతనంగా నిర్మించిన రజక కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 టీడీపీ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రజక కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు చెప్పారు. అంతకుముందు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్వార్థపూరిత ఆలోచనతో ఈ కళ్యాణ మండపాన్ని మార్చారని గుర్తు చేశారు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాము రజక కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ రజక కళ్యాణ మండపంలో 5 ఫ్లోర్ ఏర్పాటు చేసి ఒక ఫ్లోర్లో భోజనాలు, మరొక ఫ్లోర్లో వేడుకలు నిర్వహించే విధంగా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. రజకులందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నవనీతం సాంబశివరావు, కొండపల్లి రూప్ కుమార్, బెవర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి 27వ డివిజన్లో రజక
సామాజిక భవనం రజక కళ్యాణ మండపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బీసీలకి పండగే, బీసీలకు ఒక ధైర్యం, బీసీలకు ఒక అండ. ఈ బడుగు బలహీన వర్గాలకి సామాజిక భవనాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని 2014-19 కాలంలోనే మేము ప్రారంభించాం. అనేక సామాజిక వర్గాలకి, బీసీ కులాలకి కళ్యాణ మండపాలు కట్టించడం జరిగింది. అప్పట్లో నేను రజక భవనం కట్టిస్తే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని రజకులకి ద్రోహం చేసేటట్టుగా దాన్ని సచివాలయంగా మార్చేశారు. మేము అప్పటికే అనేక సార్లు అడిగాం, ఇంకా సచివాలయం పెట్టుకోవడానికి వేరే స్థలమే లేదా మీకు, రజకుల కళ్యాణ మండపమే కావాల్సి వచ్చిందని అడిగినా ఏ రోజు పట్టించుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పేటట్టుగా ఇవాళ మరొక కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలకు అండా తెలుగుదేశం పార్టీ జెండా. నా పేరు కొండపల్లి రూప్ కుమార్, 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని రజకులందరికీ కూడా ఒక పర్వదినం. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కళ్యాణ మండపం విజయవాడ నగరంలో, అందున 27వ డివిజన్ విజయవాడ నగరం నడిబొడ్డులో బోండా ఉమామేశ్వర గారు 2014లో ఇచ్చిన హామీ మేరకు నిర్మించి ఇచ్చినటువంటి మహనీయమైన వ్యక్తి. ఆ వ్యక్తి చేతే మళ్ళీ ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకోటి ఏమంటే పేదల పక్షపాతి అయినటువంటి బోండా ఉమామహేశ్వర గారు రజకులంటే విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2014లో మా వదిన గారికి అంటే రజకులకి కార్పొరేటర్ టికెట్ ఇచ్చినటువంటి మహనీయమైన వ్యక్తి. టికెట్ ఇవ్వడమే కాకుండా ఆయన గెలుపు బాధ్యతను కూడా ఆయన భుజాన వేసుకుని గెలిపించినటువంటి వ్యక్తి కూడా బోండా ఉమామహేశ్వర గారు. నా పేరు కాకినాడ రామారావు. నేను రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఇక్కడే రాష్ట్ర కార్యాలయం కూడా ఇదే దుర్గాపురాన్ని మేము పెట్టడం జరిగింది. అదే రకంగా నేను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే రజక సాధికార కమిటీల రాష్ట్ర కోఆర్డినేటర్గా, నేను రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ పరిశీలకులుగా ఉన్నాను. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రజకుడికి ఒక గౌరవమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నా పేరు వల్లూరు మధుసూదన్ రావు. నేను రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. ఆ రోజున 2014లో ఈ కళ్యాణ మండపం కడటానికి నా సమక్షంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉమా గారిని అడగడం జరిగింది. ఆ మీటింగ్లో ఏమని చెప్పారంటే 70-80 మందితో మీరు మీటింగ్ పెట్టారు. ఆ 70-80 మందితో మేము ఏం వాగ్దానం చేయము, మీ ఎక్కువ మంది కనుక మీరు రాగలిగితే నేను ఏదైనా కళ్యాణ మండపానికి వాగ్దానం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజున ఒక 1000 మందితో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పాపాలు చేసేది ప్రభుత్వాలైతే శిక్షలు మాత్రం ప్రజలకు అని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల పరిస్థితులు మారటం లేదన్నారు. శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 16,000 కోట్ల విద్యుత్ భారాలు ప్రజలపై వేయటం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు. విద్యుత్ భారాలు వేయమని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. గత పాపం ప్రభుత్వానిది, శిక్ష మాత్రం పాలకులదైతే శిక్ష మాత్రం ప్రజలది అన్నట్టుగా వ్యవహరించేటువంటి శైలి చూస్తూ ఉంటే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ప్రభుత్వం మారినా శిక్ష మాత్రం తప్పడంలా 16,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసేటువంటి దానికి సిద్ధపడతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ప్రభుత్వానికి మాకు శిరోధార్యాలని చెప్తా ఉన్నాయి. ఈ పాలకపక్షం చెప్తా ఉంది, పాలక పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు.
ఎవరు ఈఆర్సీ అంటే అని అడుగుతున్నాం మేము. ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సృష్టి ఎవరిది? ఆ నియంత్రణ మండలి సృష్టికర్త ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీరు కాదా? నవంబర్ వరకు ఒక దశ 6,072 కోట్లు, నవంబర్ నుంచి జాన్యువరి వచ్చేటప్పటికి మిగిలిన 10,000 కోట్లు. ఈ పాపం ఎవరిదని అడుగుతున్నాం. మీరేం చెప్పారు ఎన్నికల వాగ్దానం? కరెంటు ఛార్జీలు పెంచాం, అధికారానికి వస్తే ఛార్జీల భారాన్ని ప్రజల మీద వెయ్యం, విద్యుత్ ఛార్జీలు పెంచాం, భారాలు మోపం. ఇది వాగ్దానం. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సాయి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సాయి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అమలు చేయడం విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలను ప్రవేశపెట్టి అమలు చేయడం వలన వందల మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్యను కోల్పోయారని, ఆ జీవోలను రద్దు చేసి పాత విధానాన్ని అమలు పరుస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్ జీవోను రద్దు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తారని అన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో విద్యారంగానిపైన ఎక్కువగా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారని చెప్పి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పడిగాపులు చూస్తూ ఉన్నారు. కానీ నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయం తల్లికి వందనాన్ని ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ విద్యా సంవత్సరానికి అమలు పరచాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ నడివొద్దున ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీసు వారు మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయకూడదు, నిరసన వ్యక్తం తెలియజేయకూడదు అంటారు. ఎందుకంటే ఈడే సీఎం గారు విజయవాడ పర్యటనలో ఉన్నారంట. ఆయన ఏమన్నా లెనిన్ సెంటర్లో ఈ సర్కిల్లో వెళ్తున్నారని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుంటేది. కావున ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం, ఆయన అక్కడెక్కడో వెళ్తుంటే మేమేమో శాంతియుతంగా నిరసన వ్యక్తం తెలియజేస్తూ మా యొక్క హక్కుల కోసం మేము స్వతంత్రంగా ఈరోజు రోడ్డున ట్రాఫిక్కి నియంత్రణ కలిగించకుండా అడిగే హక్కు కూడా ఈరోజు మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కావున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు వారు తల్లికి వందనం పథకం అమలు పరిస్తే ఆ ఫీజుని తీసుకెళ్లి ఈరోజు కార్పొరేట్ కళాశాలలో కూడా కట్టొచ్చు అని చెప్పి నమ్మి ఆ వైపుగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బొడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు నారాయణ, రామానాయుడు చెప్పారు. గత టీడీపీ హయాంలోనే బొడమేరు డైవర్ట్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లను అప్పగించి 80% పనులు పూర్తి చేస్తామని చెప్పారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల, నారాయణ సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై, ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చ నిర్వహించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా సమావేశంలో సంబంధిత అధికారులతో వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, రామానాయుడు మాట్లాడుతూ బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ చేశామని చెప్పారు. వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20% పనులకు సంబంధించి తట్టా మట్టి గాని, బస్తా సిమెంట్ పని గాని చేయలేదన్నారు. బుడమేరు ఛానల్కు సమాంతరంగా ఓల్డ్ ఛానల్ను కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బుడమేరు నష్టం
మొన్న మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్కుల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈరోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 4-5 నెలలుగా అటు ఇరిగేషన్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పదే మేము 5-6 సార్లు ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆపరేషన్ బుడమేరు అనే దాని మీద సమీక్ష జరగడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఈ బుడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు. కొందరైతే 19 రోజులు వాళ్ళ ఇళ్ళని నీళ్ళలోనే ఉన్నాయి. మొత్తం 34 వార్డులని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఉన్న వార్డులలో 34 వార్డులని యాక్చువల్గా 4 రోజులు అయితే పూర్తిగా నీళ్ళు ఉండిపోయినాయి అన్నీ. లాస్ట్లో 4 వార్డులు అయితే 19వ తేదీ దాకా ఉన్నాయి. అవి ఇంకా ఒక నెల రోజులు ఉన్నాయి. అప్పుడు ఇక రింగ్ రోడ్డు వాటిలన్నింటినీ ఎక్కడికక్కడ బీచ్లు అన్నీ తీసేసి యాక్చువల్గా ఎక్కడికక్కడ ఓపెన్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా పోవటం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాచవరంలోని టీఎంఆర్సీఎం కార్పొరేషన్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి బహుజన సమాజ్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గణపతి మురళి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలేను గుర్తు చేశారు. ఆమె చేసిన ధైర్యం వల్లనే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఆమెను మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బందితో పాటు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతి రోజు ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఆ సావిత్రిబాయి గారు చాలా వరకు స్త్రీల గురించి ఎంతో కృషి చేసి ఈ రోజుల్లో ఇన్ని రంగాలకి వస్తున్నారంటే స్త్రీలు ఆమె దయ వల్లే వస్తున్నారు. సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. నిజంగా మహిళా లోకానికి ఆమె ఒక స్ఫూర్తి, ఆమె ఒక ఆదర్శం మనకి. ఆవిడ మహిళా లోక ఈరోజు బాలిక విద్యా వ్యవస్థ ఈరోజు నిలబడిందంటే ఆవిడ యొక్క మోటివేషను, ఆవిడ యొక్క స్ఫూర్తి, ఆమె యొక్క కృషి, పట్టుదలే ఈరోజు మహిళా లోకానికి ఒక రోల్ మోడల్గా నిలిచిందని చెప్పడానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అందరూ కూడా ఉమెన్స్ అందరూ కూడా చదువుకునేటువంటి బాలికలు ముఖ్యంగా ఈరోజు వాళ్ళు సొసైటీలో ఇంత గొప్పగా జీవించగలుగుతారు. ఒక ధైర్యాన్ని కూడా మనలో నింపడానికి సావిత్రిబాయి పూలే గారు ఎంతో కృషి చేశారని ఈ విధంగా మేము చెప్పుకోగలుగుతున్నామండి. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు స్కూల్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక జైభీములు. ఈరోజు మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు
సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలను మార్చవరం TMRNCMC హై స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆమె గారు ఆ రోజు చేసిన కృషి వల్ల ఈరోజు ప్రతి మహిళ కూడా చదువుకుంటున్నారంటే ఆమె యొక్క కృషి వల్ల ఈరోజు చదువుకున్నారని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. జై భీమ్. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మురళి గారు ఈరోజు ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున ఇక్కడ సమావేశమైన అందరికీ కూడా నా యొక్క జై భీములు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ ఇక్కడ సావిత్రిబాయి ఫూలే గారి వెనకాల ఒక పురుషుడు ఉన్నాడు. అతను ఎవరో కాదు, తన భర్త జ్యోతిరావు ఫూలే గారు. భర్త ఏ అడుగుజాడల్లోనే నడుస్తూ దళిత గిరిజన బాలికలకి విద్య నేర్పడంలో తన వంతు కృషి తను చేశారు. 1848లో మొట్టమొదటి బాలిక విద్యాలయం కట్టించారు. తను విద్య నేర్పడానికి వెళ్తుంటే అగ్రవర్ణాల వారు దాన్ని సహించలేక పేడ నీళ్ళు, పసుపు నీళ్ళు, బురద వేసి ఆమె బట్టలను పాడు చేసేవాళ్ళు. అందుకే ఆమె ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కానీ తన బ్యాగ్లో ఒక మరో చీర రవిక పెట్టుకొని వెళ్ళేది. ఎందుకంటే వాళ్ళు ఇలా బురద జల్లి, పసుపు నీళ్ళు జల్లి, పేడ నీళ్ళు జల్లి తన బట్టలు ఖరాబ్ చేస్తుంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు తన చీర మార్చుకొని మళ్ళీ క్లాసులు చెప్పేది. ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబా సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ భక్త శ్రేష్ఠ కనకదాసు 537వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బుల శ్రీనివాస్ వెల్లడించారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లిలోని రామతులసి కళ్యాణ మండపం పుంగనూరు రోడ్డు జంక్షన్ వద్ద ఉత్సవాలు జరగనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని రాజకీయ పార్టీ ప్రముఖులు పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. కురుబకుల బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, అతిథులకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను చిరుతల విఠల్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘంలో గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. అదేవిధంగా యాక్చువల్గా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది కురువలు ఉన్నాము. అదేవిధంగా తీసుకుంటే రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నాము. రాయలసీమ పరంగా ఏ పార్లమెంట్లో అయినా, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా గెలుపోటములను నిర్ధారించగల కెపాసిటీ ఉన్న కురుబలను గుర్తించి ఈరోజు ఒక ఎమ్మెల్యే, 2 ఎంపీ ప్లస్ మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఒక రాజ్యసభ సభ్యున్ని, ఒక కార్పొరేషన్ డైరెక్టర్ని ఇచ్చినందుకు బీజేపీ వాళ్ళకు కూడా నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబో కాలంలో కూడా, ఎందుకంటే కర్నూలు నుంచి ఒక ఎంపీ ఇచ్చారు, అనంతపూర్ నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇచ్చారు, చిత్తూరుకి ఇంతవరకు న్యాయం చేయలేదు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశానికి సహకరించిన మా కుల బాంధవులందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈ నెల 23వ తారీఖున మానపల్లి పట్టణం, అన్నమయ్య డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ సంఘం 9వ వార్షికోత్సవంతో పాటు భక్త కనకదాసు గారి జయంతి ఉత్సవాలు మరియు నూతనంగా ఎలక్ట్ అయిన కురుబ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లకి ఫెలిసిటేషన్ పెట్టాం. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు ఎస్పీ సింగ్ బఘేల్, అదేవిధంగా 2వసారి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా కురుబ ఎంపీలు, కురుబ మంత్రివర్యులైన సవితమ్మ గారికి తో పాటు ఇతర కులములో చాలా అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళకంతా ఘనంగా ఫెలిసిటేషన్ ఏర్పాటు చేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ 42 ఊరుల్లో దత్తక్షేత్ర నాదయాత్ర 2025ను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు గాని, జగన్కు గాని లేదన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని సచివాలయ వాలంటీర్లు డిమాండ్. తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వాలంటీర్లకు చాటన.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.